హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దిస్ ఈజ్ సండే వ్లాగ్. బాబు ఈరోజు నా కోసం వంట చేస్తావా? వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసాను. ఓకే. బిర్యానీకి వచ్చేసి ఆయన పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, ఆయిల్, ఇంకా హోల్ గరం మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకున్నారు. ఇంక ఇవన్నీ ఒకటేసారి ఫ్రై చేసుకుంటున్నారు. ఇంకా ఈ ఫ్రై అయిపోయాక మనం 1 by 1 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని బిర్యానీ అయితే చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు యాడ్ చేస్తున్నారు. ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది కదా ఇలా బిర్యానీలో. కాజు మీకు కూడా చాలా ఇష్టమా? నాకు అయితే భలే ఇష్టం బిర్యానీలో కాజు అయితే మాత్రం. ఇంకా ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మగ్గిపోయాక ఇంకా అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఈరోజు చేశాను. మంచిగా పొద్దున్నే లేచి ఇంకా సండే కదా ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకొని ఇంకా వెజిటేబుల్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కట్ చేసుకుని వాష్ చేసుకుని ఇంకా ఈ పని అంతా అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గాక వాటర్ యాడ్ చేసేసుకోవాలి. బాస్మతి రైస్తో చేస్తున్నాం కదా మనం. ఇంకా బాస్మతి రైస్ని ముందుగానే వాష్ చేసుకుని సోక్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇంకా దీనిలో సాల్ట్ అయితే యాడ్ చేసుకుని బిర్యానీ గ్రేవీలో వాటర్ యాడ్ చేసుకున్నాక సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా లిడ్ పెట్టేసుకోవడమే. బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, బట్ మేము చేసింది సండే వ్లాగ్ లాగా పోస్ట్ చేసి మీతో షేర్ చేయాలనుకుని నేను ఇంకా వీడియో చేశాను అనమాట. ఇంకా ఇలా చూసారా, రైస్ అయితే భలే కుక్ అవుతుంది. ఇంకా ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ఇలా బిర్యానీలోకి ప్లెయిన్ బిర్యానీ ఆర్ వెజ్ బిర్యానీ, బగారా రైస్ ఉంటాయి, ఇవన్నీ ఒకటే కదా. దానిలో ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ అయితేనే బాగుంటుంది. సో అందుకోసం కడాయి పెట్టేసి ఇంకా ఆయిల్ యాడ్ చేశారు. చికెన్ కర్రీ ఫ్రై అయితే తెలియదు కానీ కర్రీ మాత్రం బాగా చేస్తారు. ఫ్రై అయితే నేను చేస్తాను కానీ ఎక్కువ కర్రీయే చేస్తారు. ఫస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, మరీ ఎక్కువైనా కాదు, సరిపడగా ఆనియన్స్ ఉంటేనే గ్రేవీ కర్రీ అనేది చాలా బాగుంటుంది. తర్వాత వాటర్ అనేది చూసారు ఇలా బయటకు వస్తున్నప్పుడు ఇంకా లిడ్ పెట్టుకోవాలి. ఫస్ట్ చికెన్ వేసాక ఆనియన్, పచ్చిమిరపకాయలతో పాటు లిడ్ పెట్టుకుంటే మనకి వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. ఆ వాటర్ అంతా డ్రై అయిపోతేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది, లేదంటే స్మెల్ అయితే వచ్చేస్తుంది నాకు తెలిసి. అసలు చికెన్కి ఏదైనా కూడా ఫస్ట్ అది మెయిన్ పాయింట్. అందుకని ఫస్ట్ మనం వాటర్ పోతున్నప్పుడు ఉప్పు, పసుపు వేసుకుంటే ఇంకా పసుపు, ఉప్పు వల్ల ఇంకా చికెన్లో ఉన్న వాటర్, ఎక్స్ట్రా వాటర్ కూడా బయటకు వచ్చి మొత్తం డ్రై అయిపోతుంది అనమాట. అప్పుడే పీస్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. అలాగే మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. స్మెల్ అనేది మాత్రం అస్సలు రాదు. చికెన్కైనా ఇప్పుడు ఏ నాన్ వెజ్కైనా ఫస్ట్ ఉప్పు, పసుపు అనే దాన్ని ఉడికించడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. మేమైతే ఎక్కువ చికెనే తింటాం కాబట్టి నేను చికెన్లో చెప్తున్నాను. మటన్ అయితే నాకు తెలియదు కానీ ప్రాన్స్ అయినా కూడా ఫస్ట్ ఉప్పు, పసుపులో ఉడికించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి యాడ్ చేసేసారు. తర్వాత మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్లో కారం, టమాటాలు యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు గ్రేవీ కర్రీ అని చెప్పాను కదా, టమాటా వేసుకుంటే గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. 2 టమాటాలు ఇంకా 4 స్పూన్లు కారం అయితే వేసేసి మగ్గబెట్టేస్తున్నారనమాట. తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇంకా ఫైనల్గా ఇలా నూనె పైకి తేలే వరకు కుక్ అయ్యాక లాస్ట్లో గరం మసాలా ఒకటి యాడ్ చేసుకుంటే మన కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. కర్రీ అయితే మాత్రం నిజంగా గ్రేవీతో చాలా బాగా కుక్ అయింది. రైస్లోకి అయితే ఇంకా సూపర్గా వచ్చింది. నేను ఏదైనా పనులు చేసుకున్నప్పుడు, పిల్లలు పనులు చేసుకున్నప్పుడు, లేదైనా ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు ఏదైనా హెల్ప్ అయితే నాకు మాత్రం ప్రతి దాంట్లో చేస్తూనే ఉంటారు. దానిలో మాత్రం నేను చాలా లక్కీ. సో ఇంకా నాకు ఈరోజు కుకింగ్లో హెల్ప్ అయితే చాలా బాగా చేశారు. కుకింగ్ అయితే సూపర్గా చేశారనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఇంకా బాగా బిర్యానీ ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్స్లో పెట్టుకుని అందరం కూర్చుని
కంప్లీట్గా ఉల్లిపాయలు నిమ్మకాయలతో ఇంకా రైతాతో కలిసి ఫుల్గా తినేసాం అనమాట. సండే వ్లాగ్ అయితే ఇది మీతో షేర్ చేయాలనుకున్నాను. బాయ్ గాయ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్ బాయ్.